Are you ready to completely transform your body and your life? Experience 28 days to see the results. It is fully guaranteed. Fully guaranteed. Call or WhatsApp us today. సో ఈ రోజు అసెంబ్లీలో గౌరవనీయులైన ప్రతిపక్ష నాయకుడు ఒక చిన్న ఆరోపణను చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నిజం బయటపడితే వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలని తెలిసిపోతుందని భయపడి అందరూ వెళ్ళిపోయారు. మేము మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ చూపించే లోపే వాళ్ళు వెళ్ళిపోవడంతో మేము మాట్లాడలేకపోయాము. ఈరోజు నేను చెప్తున్నాను, ఆంధ్రాకి వెళ్ళిపోయింది, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది అంటూ ఇలా చాలా రకాల విషయాలు వాళ్ళు చెప్తున్నారు. ఆ కంపెనీల లిస్టు, దానికి గల కారణాలు ఏంటో కూడా నేను ఇప్పుడు చెప్తాను. అంతకంటే ముందు గత 5 ఏళ్లలో వాళ్ళ మీద నేను ఒక చిన్న ఆరోపణ చేస్తున్నాను. వాళ్ళు పక్క రాష్ట్రాలకి వదులుకున్న ప్రాజెక్టులు ఎన్నో మీకు తెలుసా? 25 ఇన్వెస్ట్మెంట్స్. ఆ 25 ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ ఎంతో మీకు తెలుసా? 3.3 లక్షల కోట్లు. 3.3 లక్షల కోట్లు. దానివల్ల ఎన్ని ఉద్యోగాలని మన తమిళనాడు యువత ఎంతమంది కోల్పోయారో మీకు తెలుసా? 2,03,000 ఉద్యోగాలను వాళ్ళు కోల్పోయారు. మొత్తం 22 నుంచి 25 ఇన్వెస్ట్మెంట్స్, 25 ప్రాజెక్ట్స్ పోగొట్టుకున్నారు. ఇది 7 రాష్ట్రాలు దీనివల్ల బెనిఫిట్ అయ్యాయి. గుజరాత్, అక్కడ టాటా ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ వెళ్ళింది 2024వ సంవత్సరంలో. JSW గ్రూప్ ఒడిశాకు వెళ్ళింది. ఈవీ బ్యాటరీ మెల్టింగ్ 2024లో అక్కడికి వెళ్ళాయి. గుజరాత్ సుజుకి మోటార్ ఆటోమొబైల్ 2024వ సంవత్సరంలో వెళ్ళింది. మళ్ళీ గుజరాత్కే మైక్రాన్ టెక్నాలజీ ATMP అక్కడికే వెళ్ళింది. మహారాష్ట్ర టయోటా మోటార్ 2024వ సంవత్సరంలో వెళ్ళింది. మొత్తమే మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్న దీన్ని చూడండి, 2024లో ఉన్న ఈ గ్రాఫ్ చూడండి, 2024వ సంవత్సరంలో ఉన్న గ్రాఫ్ చూడండి. మిగతా రాష్ట్రాల దగ్గర వాళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ పోగొట్టుకున్నారో ఒకసారి ఇక్కడ చూడండి. 2020 నుండి 2024 వరకు 2024వ సంవత్సరంలో మాత్రమే ప్రతిసారి వాళ్ళు పోగొట్టుకున్నారు. కానీ 2024లో మాత్రమే ఎన్ని ప్రాజెక్ట్స్ పోగొట్టుకున్నారో మీరే ఒకసారి చూసుకోండి. దీని పర్సంటేజ్ చూస్తే 2.23. వీళ్ళు నన్ను ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, నేను ఆంధ్రకి పంపించేస్తున్నానని 30 రోజుల్లోనే వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి కూడా నా దగ్గర ఖచ్చితమైన ఆన్సర్ ఉంది. వాళ్ళు అడిగిన ప్రతి కంపెనీ గురించి నేను వివరంగా చెప్తాను. అపోలో టైర్స్ గురించి వాళ్ళు చెప్పారు. ఇది అసలు ఎవరు చెప్పారో మీకు తెలుసా? శ్రీ రఘునాథన్ గారు సన్ న్యూస్ లో మాట్లాడిన ఒక వీడియోని నేను స్వయంగా చూశాను. అపోలో టైర్స్ వెళ్ళిపోయిందని ఆయనే చెప్పారు. అపోలో టైర్స్ సంస్థ ప్రస్తుతం ఇండియాలో 2 కొత్త ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తోంది. అందులో ఒక ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సిటీకి చాలా దగ్గరలో ఉంది. వారి స్థలంలోనే దీనిని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు గురించి మాకు ఆల్రెడీ ఫిబ్రవరి 26వ తేదీల నాడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ ఏమీ కాదు, రెండో ప్రాజెక్టు కోసం, అంటే ఒక గ్రీన్ ఫీల్డ్ అల్ట్రా మెగా ప్రాజెక్ట్ కోసం తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపుల తర్వాత అపోలో టైర్స్ సంస్థ దక్షిణ తమిళనాడులో భూసేకరణ పనులు స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ లో అనౌన్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక సెపరేట్ ప్రాజెక్ట్ అని, దీనివల్ల తమిళనాడు గవర్నమెంట్ తో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ డిస్కషన్స్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని ఆ కంపెనీ స్పష్టంగా కన్ఫర్మ్ చేసింది. ఇక రెండోది రాయల్ ఎన్ఫీల్డ్. తమిళనాడులో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం 4 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్, ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని నడుపుతోంది. తమిళనాడు బయట కూడా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఉండాలనే ఉద్దేశంతో రిస్క్ తగ్గించుకోవడానికి రాయల్ ఎన్ఫీల్డ్ బోర్డ్ తీసుకున్న రిస్క్ మిటిగేషన్ స్ట్రాటజీలో భాగంగా ఏపీలో అనౌన్స్ చేసిన ఈ కొత్త ప్లాంట్ వాళ్ళ 5వ ప్లాంట్ అవుతుందని ఆ కంపెనీ అధికారికంగా తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చల గురించి అక్టోబర్ 25వ తేదీల్లో మాకు తెలిపారు. దాని తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ తన 4వ ఉత్పత్తి ప్లాంట్ ను తమిళనాడులోని చెయ్యార్లో ప్రారంభించింది. అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2024లో సంతకం చేసిన హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం అదాని గ్రీన్ ఎనర్జీ పెట్టిన పెట్టుబడి తమిళనాడులోనే కొనసాగుతోంది. అంతేకాకుండా దాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. వేలూరు జిల్లా అల్లేరిలో మొదటి దశ పనుల కోసం టాంజెట్కో సంస్థ ఆ కంపెనీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసింది. దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ మరియు ఇంజనీరింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. మొదటి దశ పనుల తర్వాత తిరునెల్వేలి జిల్లాలో రెండో దశ పనులు ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆ గ్రూప్ జరిపే చర్చలు
మరియు ప్రకటనలు తమిళనాడులో ఆ సంస్థ చేస్తున్న ప్రస్తుత మరియు కొనసాగుతున్న పెట్టుబడులకు అదనంగా ఉండే ఒక ప్రత్యేక ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించినవి. ఇది కాకుండా వేరే రాష్ట్రాలకు ఈ స్కీమ్స్ ఏవి ఇప్పటి వరకు వెళ్ళలేదని వాళ్ళు చెప్పారు. 30 రోజుల్లో ఏమీ జరగలేదు. దీనికి సాక్ష్యం వాళ్ళు చెప్పిన రిలయన్స్ సోలార్ బ్యాటరీ స్టోరేజ్ మ్యానుఫ్యాక్చరింగే ప్రాజెక్టు విషయమై తమిళనాడుతో ఎలాంటి అవగాహన ఒప్పందం కూడా కుదుర్చుకోలేదు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అలాగే ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి కూడా దీని గురించి అధికారిక సమాచారం ఏమీ తెలియజేయలేదని రిలయన్స్ సంస్థ స్పష్టం చేసింది. ఆ సంస్థ మాకు తెలియజేసింది, ఈ పథకానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదైనా వెలువడితే అది సంస్థ యొక్క వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసిన తర్వాతే నేరుగా విడుదల చేయబడుతుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. గూగుల్ దత్తాంశ కేంద్రం గురించి, ఈ దత్తాంశ కేంద్రం ఏర్పాటు కోసం గూగుల్ చేసిన అంచనా ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమై ఉంది. దానికి కొనసాగింపుగా అక్కడ ఉన్న విస్తారమైన బంజరు భూములు అందుబాటులో ఉండటం, అందించిన ప్రోత్సాహకాల ప్యాకేజీ, దత్తాంశ కేంద్ర నిర్వహణకు అవసరమైన నీటి వినియోగం వంటి అంశాలు అక్కడికి వెళ్ళడానికి చాలా ముఖ్యమైన కారణాలయ్యాయి. అగ్నియాస్ అనేది కళ్యాణి గ్రూపునకు చెందిన సంస్థ. వేంపూర్లో ఏర్పాటు చేయబోయే పరిశ్రమల కోసం శక్తి, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ మరియు అలాగే టైకాన్ వంటి సంస్థలతో తమిళనాడు ప్రభుత్వం 2 ముఖ్యమైన అవగాహన ఒప్పందాలపైన సంతకాలు చేసింది. ఈ 2 సంస్థల అవసరాల కోసం సుమారు 2000 ఎకరాల భూమిని సేకరించారు. అలాగే ఇలాంటి పథకం కోసమే రామనాథపురంలో జీనస్ సంస్థకు కూడా భూమిని ఇప్పటికే కేటాయించారు. ఏడిఏ మరియు జిఏపిఎస్ బెంగళూరు నుండి ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీని తరలించడంపై చర్చలు జరుగుతున్నాయి. టిఎన్డిఐసి ద్వారా ముందే ప్రారంభించబడ్డాయి మరియు రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఒక ముఖ్యమైన వ్యూహాత్మక పథకంగా ముందుకు తీసుకెళ్లింది. అక్టోబర్ నెలలో అవగాహన ఒప్పందం కుదుర్చుకునే స్థితిలో ఏడిఏ ఉన్నట్లు తెలిసింది. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఆ ప్రక్రియ నిలిపివేయబడింది. ఆ తర్వాత ఈ ఏడాది మొదట్లో పొరుగున ఉన్న రాష్ట్రంతో ఒక అవగాహన ఒప్పందం చేసుకోబోతున్నట్లు ఏడిఏ ప్రకటించింది. అదే సమయంలో ఏడిఏతో చర్చలు మొదలైనప్పుడు జిఏపిఎస్ తో కూడా సంప్రదింపులు జరిగాయి. ఏడిఏ పథకంతో పాటు జిఏపిఎస్ కోసం అవగాహన ఒప్పందం కుదిరింది, జరుగుతుందని భావించారు. కానీ ఎలాంటి ఒప్పందము జరగలేదు. ప్రస్తుతం జిఏపిఎస్ ఉపగ్రహ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని దక్కించుకోవడంలో తమిళనాడు బలమైన స్థితిలో ఉంది. అంతేకాకుండా ఈ ఏర్పాటును అధికారికం చేయడానికి చర్చలు సానుకూల రీతిలో కొనసాగుతున్నాయి. దీని నుండి ఎవరు చెప్పారు? సన్ న్యూస్ లో రఘునాథన్ గారు మాట్లాడిన మాటలకు ఇవి నా సమాధానాలు. సార్, ముగించే ముందు ఒక్క విషయం, మీరు ఆధారం అడిగారు కదా, దాని ప్రకారం అక్కడికి ఏది వెళ్ళలేదు. సురేష్ సంబంధం గారు ఒక ట్వీట్ చేశారు, దానికి నేను ఇప్పుడు సమాధానం చెబుతున్నాను. అన్ని ఆంధ్రకే వెళ్తున్నాయి అని ఆయన అక్కడ పేర్కొన్నారు. హిందాల్కో తమిళనాడుతో ఎటువంటి చర్చలు కూడా జరపలేదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు యాపిల్ ఐఫోన్ కేసుల తయారీ కోసం నాణ్యమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్లను ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను తన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కిందకు తీసుకువచ్చింది. 2020-21 సంవత్సరంలోనే హైడ్రో నుండి 1929 నుండి కైవసం చేసుకున్న ఒక అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్లాంట్ ను కుప్పం ప్రాంతంలో హిండాల్కో కంపెనీ ప్రస్తుతం నడుపుతోంది. ఈ ప్లాంట్ లో ఇప్పటికే ఎక్స్ట్రూషన్ సర్ఫేస్, పాలిషింగ్ మరియు ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందుకే కొత్తగా ప్లాంట్ పెట్టడం కంటే ఎక్స్పాన్షన్ చేయడం చాలా ఈజీగా, ఫాస్ట్ గా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఉన్న ప్లాంట్ యొక్క ఎక్స్పాన్షన్ మాత్రమే అవుతుంది. సరే, మొత్తానికి ఒక్కో పార్టీకి మీకు అంతగా సమస్య లేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు మీటింగ్ అడిగిన 40 రోజుల్లో తమిళనాడుకు రావాల్సింది రాలేదన్నదే అనేదే నా పాయింట్. దానికి సంబంధించిన ఆధారాలే నేను ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను. అపోజిషన్ లీడర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడేటప్పుడు టైం మధ్యాహ్నం 2:27. అప్పుడు మీరు ఫ్లోర్ లోనే ఉన్నారు కదా, మరి అప్పుడే దానికి సమాధానం చెప్పొచ్చు కదా. ఆయనే వెళ్ళిపోయారు కదా, మీరు ఎక్కడ చూశారు? ఆయన వెళ్ళిపోయారు, అందరూ కూడా వెళ్ళిపోయారు కదా. ఆయన మాట్లాడే ఆ టైంలో మీరు ఫ్లోర్ లోనే ఉన్నారు, ఆయన అస్సలు బయటికి వెళ్ళలేదు. వాళ్ళు లేచి వెళ్ళిపోయారు కదా, ఖచ్చితంగా వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు.
ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నాను, గత 80 రోజుల్లో క్రితం ఉన్న ఇండస్ట్రీస్ మినిస్టర్ వచ్చి పెట్టుబడులని తీసుకొచ్చారు. ఈ రోజు మేము కేవలం 30 రోజుల్లోనే వేరే రాష్ట్రానికి వెళ్ళి వేరే దేశానికి కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చాం, ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకొచ్చాం. ఈ రోజు హ్యుండాయ్ వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటే మేము వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడి ఈ గవర్నమెంట్ దీన్ని ఖచ్చితంగా కొనసాగిస్తుందని చెప్పడాన్ని గత ప్రభుత్వం ఆహ్వానించాలి. మేమేమి దీన్ని మధ్యలో ఆపలేదు కదా. ప్రజలకు సేవ చేయాలనే కదా ఈ రోజు ఆ ఒక్క ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా మేము వెళ్ళి ఒక అస్యూరెన్స్ ఇచ్చి మరీ తీసుకువచ్చాం. ఇది కాకుండా 2 మోతెలాంగ్ మరియు హ్యోసంగ్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక MOU పై సంతకం చేయడానికి సంబంధించిన అన్ని విషయాల గురించి మేము మాట్లాడి వచ్చాము. తమిళనాడుకు ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో తంతి టీవీ లాంటి సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు అన్ని చెప్పాయి. కంపెనీలతో మీటింగ్స్ కూడా పూర్తయ్యాయి. కావాలంటే ఇదంతా మీకు ఒక PPT రూపంలో ఇస్తాను, మీరు దాన్ని ప్రాజెక్ట్ చేయండి, ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తాను. అంతా చాలా డీటెయిల్డ్ గా ఉంది. ఎందుకు ఒక్కో కంపెనీ ఎందుకు వెళ్ళిపోయిందో వివరంగా ఉంది. మేడం, మీరెందుకు అంత సీరియస్ గా ఉన్నారు? పరందూరు ఎయిర్పోర్ట్ ను తీసుకువస్తారా? ఎందుకంటే మొన్న కూడా ల్యాండ్ అక్విజిషన్ కోసం నోటిఫికేషన్ వచ్చింది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. తమిళనాడుకి గ్రీన్ ఎయిర్పోర్ట్ వస్తుందా రాదా అనే విషయం మీద చర్చ జరిగింది కదా. ఆల్రెడీ మా వైపు నుండి మీకు దీని గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. అదే మా స్టాండ్. ఆ స్టాండ్ కే మేము ఎప్పుడూ కట్టుబడి ఉండబోతున్నాం. అంటే కంటిన్యూస్ గా తమిళనాడు గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్ అన్ని, ఆ వర్కింగ్ స్టైల్ అంతా, DMK హయాం నుండి ఉన్న ఆ పద్ధతులు, ఆ విధానాలు అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంటిన్యూస్ గా వెళ్ళిపోతున్నాయా? లేదు, మా టైంలో అస్సలు వెళ్ళలేదు. నేను చెప్తున్నాను కదా, మా హయాంలో అస్సలు వెళ్ళలేదు. వాళ్ళ టైంలో వెళ్ళిన వాటిని మా మీద ఆ నింద నెట్టేయడం నేను అస్సలు ఒప్పుకోలేను. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి డిలే అవ్వడం. చాలా కరప్షన్ జరిగింది. ఆయనతో పాటు ఒక యాక్టింగ్ మినిస్టర్ ఉండేవారు, ఆయన తమ్ముడు. ఆయన చేసిన కరప్షన్ వల్లే ఈ రోజు కంపెనీలన్నీ వేరే స్టేట్స్ వైపు వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ కరప్షన్ ఛార్జెస్ ఉంటే వాటి మీద లీగల్ యాక్షన్ తీసుకునే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? అందుకే మేము ఈ 21 డేస్ అప్రూవల్ సిస్టమ్ ని మేము తీసుకురాబోతున్నాం. మేడం, మీరు చెప్పినట్టు కరప్షన్ ఛార్జెస్ ఉన్నాయి, ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకవేళ లంచాలు తీసుకుంటే గనుక వాళ్ళ మీద FIR లేదా విజిలెన్స్ కేసు పెట్టొచ్చా? తప్పకుండా చర్యలు తీసుకుంటాం. కానీ ఈ రోజుల్లో పర్యావరణ అనుమతి తీసుకోవాలంటే దానికి కూడా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఉండేది. అవన్నీ పోవాలనే మేము ఈ 21 డేస్ అప్రూవల్ సిస్టమ్ ని తీసుకొస్తున్నాం. లేదు మేడం మీరు నిందలు వేస్తున్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దానికోసం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దానికి మాకు కొంచెం టైం ఇవ్వండి. ఇప్పుడిప్పుడే మేము ఒక్కటిగా సమస్యలన్నింటినీ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. సింగిల్ విండో సిస్టమ్ అంటే ఏమిటి? గత AIADMK ప్రభుత్వాల హయాంలోనూ ఇది ఉంది. మరి ఈసారి కొత్తగా 21 రోజుల లెక్కేంటి అని అడుగుతున్నారు. ఈ సింగిల్ విండో ఈ సిస్టమ్ అనేది AIADMK పీరియడ్ లోనూ ఉంది, DMK పీరియడ్ లోనూ ఉంది. కానీ ఎవరు కూడా దాని మీద సరిగ్గా వర్క్ చేయలేదు. ఇప్పటికీ ఆ టైం నుండి కేవలం పేపర్ వర్క్ మాత్రమే ఇంకా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ నుండే డబ్బులు. వాళ్ళు దీన్ని వాడలేదు, మేము ప్రభావవంతంగా వాడతాం. అన్నింటినీ ఆన్లైన్ లోకి తేవడమే మా లక్ష్యం. ఈ నెలలో మీరు ఏ కంపెనీలను తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అని అడుగుతున్నారా? నేను మీకు ముందే చెప్పాను కదా, మోతర్సన్ మరియు హువాసంగ్ అనే 2 కంపెనీలతో మేము ఆల్రెడీ మాట్లాడాము. దీనికంటే ముందు L&T గురించి మీరు వినే ఉంటారు. అది మా ఫస్ట్ ప్రాజెక్ట్ లాగా ఉండేది. ఇప్పుడు హ్యుందాయ్ కంపెనీతో మేము ఒక అవగాహన ఒప్పందం చేసుకున్నాము. వాళ్ళ పాలనలో ఎప్పుడైనా ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారని ఏదైనా నంబర్ చెప్పారా? మాతో మాట్లాడిన తర్వాతే ఈ రోజు తూత్తుకుడిలో వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతున్నామని మన ప్రభుత్వమే కదా చెప్పింది. మేము రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళతో మాట్లాడాము. మీకు ఇంకేం కావాలి? మెసగాన్ డాగ్ గురించి మీరు అడగలేదా? అది కూడా చాలా పెద్ద లెవెల్లో వెళ్తోందని మీరే చెప్పారు కదా. సెప్టెంబర్ నెలలో 19వ తేదీన DMK గవర్నమెంటే అధికారంలో ఉంది. 25 NDL ఇంకా కొచ్చిన్ షిప్ యార్డ్ తమిళనాడుతో MOU సైన్ చేశాయి. DMK ప్రభుత్వం MDL నవంబర్ 25వ తేదీ 2025న తమ ఎర్నింగ్స్ కాల్స్ లో తూత్తుకుడి గురించి బహిరంగంగా ప్రకటించాయి. 2025 డిసెంబర్ 7వ తేదీన HD హ్యుందాయ్ తమిళనాడుతో ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ సైన్ చేసింది. డిసెంబర్ 26 హ్యుందాయ్ డీల్ జరిగిన 19 రోజుల తర్వాత కేంద్రం FBTS మార్గదర్శకాలను జారీ చేసింది. 2026 జనవరిలో హ్యుందాయ్ డీల్ జరిగిన 38 రోజుల తర్వాత NSHIPT NSCV ఫార్మల్ గా ఇన్కార్పొరేట్ అయ్యింది. 2026 మొదట్లో వాళ్ళను పక్కన పెట్టారు. వాళ్ళకి అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యారు.
నేను చెప్పిన విషయం ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అప్పటికే వేరే రాష్ట్రంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. లేదు, నేను చెప్పాను కదా, దానికి ఆన్సర్ గానే నేను మీకు ఇచ్చాను. లేదు, వాళ్ళ ప్రశ్నను మీరు మళ్ళీ అడగండి. ఇదిగో చూడండి, నేను ఆల్రెడీ ఆన్సర్ చేసిన ప్రశ్నను మళ్ళీ అడగండి. సరే మేడం, మీకు చాలా చాలా థ్యాంక్స్. ఇదే మీకు కావాలంటే నేను ఇక్కడ మాట్లాడతాను సార్.